నమస్తే. ఇటీవల కాళేశ్వరం మీద కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే దీని మీద ప్రజెంట్ నిన్న ఏదైతే ఎల్ఎన్టీ సంస్థ ఉందో దాన్ని నిర్మించింది, అది ఒక లేఖని బహిరంగంగా విడుదల చేసిన పరిస్థితి చూసినాం. ఏదైతే ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి రిపోర్టు మొత్తం కూడా తప్పుల తడక ఉన్నది. అది మళ్ళొకసారి మీరు దాని మీద ఒక కమిటీ వేసి దాన్ని ఒకసారి మళ్ళా రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా అని చెప్పి ఎల్ఎన్టీ సంస్థ ఒక లేఖ రాసింది ప్రభుత్వానికి. మాట్లాడదాం దీని మీద. మనతో పాటు మాట్లాడడానికి కార్పొరేటర్ హేమ గారు ఉన్నారు. నమస్తే అండి. ఏం చెప్తారు అసలు కాళేశ్వరం మీద కేసీఆర్ గారికి నోటీసులు కావచ్చు, మళ్ళీ ఇప్పుడు ఎల్ఎన్టీ సంస్థ దాని మీద ఇదంతా తప్పు అని చెప్పడం కావచ్చు, ఎట్లా చూస్తారు? అంటే ఓవరాల్గా కాళేశ్వరం మీద ఎటువంటి అవినీతి జరగలేదని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనే ఉద్దేశంతో డే 1 నుంచి ఎప్పుడైతే కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకున్నారో అప్పటి నుంచి కూడా ప్రతిపక్షాలు దీని మీద కొద్దిగా నెగిటివ్ ప్రాపగాండా చేస్తూ రోజులో అంతా అంటే అదొక పెద్ద ఏమంటారు స్కామ్గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. సో దానివల్ల అంటే ప్రజలని డైవర్ట్ చేయడానికో ఇంకా దాన్ని వేరే రకంగా అపోహ తీసుకోవడానికి కాంగ్రెస్ నాయకులు కానీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 1.5 years అవుతుంది వాళ్ళు వచ్చిన తర్వాత కూడా ఎక్కడ కూడా వాళ్ళు ప్రూఫ్ చేయలేకపోయినారు. దీంట్లో ఒక ఏమంటారు స్కామ్ జరిగింది, దీనివల్ల ప్రజలకి కానీ ఏమంటారు ప్రభుత్వం దీనివల్ల అంటే నష్టపోయిందన్న రూపంగా ఎక్కడ కూడా వాళ్ళకి ప్రూఫ్ దొరకలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఈడీ ఏదైతే ఆయన మీద కేసు పెట్టిందో దాన్ని డైవర్ట్ చేయడానికి కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చి ఇప్పుడు ఏదైతే June 5th ఆయనని అటెండ్ కమ్మని చెప్పడం జరుగుతుంది. అదే కాకుండా చాలామంది కాళేశ్వరం చాలా గొప్ప ప్రాజెక్టు, దానివల్ల చాలామంది తెలంగాణ ప్రజలకి నీళ్లు రావడం జరిగింది, రైతులందరూ సంతోషంగా ఉన్నారని చెప్పి స్వయంగా రైతులు చెప్పడం అండ్ కొన్ని ప్రముఖ ఏమంటారు సర్వేలు చేసి కూడా వాళ్ళు మనకి రిపోర్ట్ ఇచ్చారు. కానీ ఇప్పుడు వీళ్ళు వాళ్ళ సొంతంగా ఒక కమిషన్ వేసుకొని దాంట్లో వాళ్ళ తప్పులు ఎత్తి చూపే ప్రయత్నం చేస్తారు. కానీ ఎక్కడేం చేసినా అల్టిమేట్గా న్యాయస్థానంలో కేసీఆర్ గారు గెలుస్తారు అండ్ దానిలో ఎటువంటి అవినీతి జరగలేదని చెప్పేసి మేము ప్రూవ్ చేసుకోగలుగుతాం. అండ్ కేవలం ఇది డైవర్ట్ చేయడానికి ఇప్పటిదాకా కేసీఆర్ గారి ఇష్యూ మీదనే అన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా మాట్లాడుతారు. కానీ ఎక్కడా కూడా ఈడీ నేషనల్ హెడైట్ కేసులో రేవంత్ రెడ్డి గారి పేరు వచ్చిందో అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ ఎక్కడ డిస్కషన్ జరగట్లేదు. ఎందుకు, ఎవరు కాపాడుతున్నారు, ఎవరు దీన్ని వెనుక ఉండి ఆయన రక్షించే ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా ప్రజలు గమనిస్తారు. అయితే రీసెంట్గా ఢిల్లీకి ఒక ముఖ్యమైన మీటింగ్ మీద ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. మన మోడీ గారిని అసలు అసెంబ్లీలో అసలు అలా ఆ మీటింగ్ని మొత్తం బైకాట్ చేస్తాం, మేము దాన్ని తెలంగాణ నుంచి అసలు బైకాట్ చేస్తాం, తెలంగాణ నుంచి ఎవరు పోరు, మేము పోము అని చెప్పి మాట్లాడిన రేవంత్ రెడ్డి మళ్ళీ ఆ మీటింగ్కి అటెండ్ కావడం కానీ మోడీని కలవడం కానీ దీని మీద అసలు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు అది క్లియర్గా ఆయన చెప్పడం జరిగింది. తెలంగాణకి మోడీ గారు వచ్చినప్పుడు మా బడే బాయ్ గుజరాత్ మోడల్ని వేస్తా, ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నా, ఆయన బాటలో నేను నడుస్తున్నా అని చెప్పేసి చాలా వేదికలలో ఆయన చెప్పడం జరిగింది. అది నురిపుస్తూ ఈరోజు ఆయన మొన్న ఢిల్లీకి వెళ్ళినరు ఆయనని. సో ఆయనను కలిసినప్పుడు ఆయన ఫేస్లో ఉన్న ఆనందం కానివ్వండి, ఆ బ్లషే కానివ్వండి, ఎంత హ్యాపీ అని అంటే ఆయన కాపాడుతున్నాడు కాబట్టి ఆయనని ఏమంటారు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్తున్నారు. అదే రాహుల్ గాంధీ దగ్గర వాళ్ళ అధినేత దగ్గర పోవాలంటే అపాయింట్మెంట్ దొరకదు. 20-30 సార్లు పైగా ఢిల్లీకి పోతాడు. ఆడికి పోయి చేసేది అయితే ఏం లేదు, ఉత్తగా పోయి ఆ ఫ్లైట్ ఖర్చులు వేస్ట్ తప్ప ఈయన పోయి అక్కడ చేసేది ఏం లేదు. ఏమంటారు మంత్రివర్గ ఎక్స్పాన్షన్ చేస్తున్నా అన్నారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏడన్నర గతంలో కేసీఆర్ గారు 3 నెలలు ఆపినందుకే ఎన్నో రకాలుగా మాట్లాడింది. ఇప్పుడు 1.5 yearsకి దగ్గరకు వచ్చింది, ఇప్పటిదాకా అది జరగలేదు అని ఇప్పటికీ కూడా ఒక కొలిక్కి రాలేదు. అంటే ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రులు అయిపోవాలన్న దీంట్లో అక్కడ ఉన్న మంత్రులందరూ మాట్లాడుతున్నారు, అందరూ దాని మీద డిస్కషనే నడుస్తుంది. సో ఇవన్నిటిని డైవర్ట్ చేయడానికి ఇదంతా చేయడానికి వాళ్ళతో దోస్తీ ఎంత స్ట్రాంగ్గా ఉందనేది కూడా ఆయన మొన్న ఢిల్లీకి పోయి చూపించడం జరిగింది. ఆయన మోదీ గారు కూడా ఆయన చేయబట్టుకొని అంటే వీళ్ళేమో ప్రజల దగ్గరకు వచ్చి మీడియా ముఖంగా దగ్గరకు వచ్చి తిడతారు, కానీ వెనకకు పోయి వాళ్ళ ఫ్రెండ్షిప్ వాళ్ళ రిలేషన్ మాత్రం మంచిగా కంటిన్యూ చేస్తున్నారు. అది క్లియర్గా ప్రజలు గమనిస్తున్నారు. అండ్ ఎవరిని కాపాడుతున్నారు, ఎవరు చోటాబాయ్ ఎవరు బడాబాయ్ అని తెలుస్తుంది. ఎవరు ఎన్ని చేసినా కూడా కేసీఆర్ గారిని కానివ్వండి, పార్టీని కానీ బీఆర్ఎస్ పార్టీని కానివ్వండి ఏం చేయడానికి లేదు. డైవర్షన్ పాలిటిక్స్ 1.5 years నుంచి ఆయన ఏం అభివృద్ధి చేసినారంటే ఇప్పటిదాకా ఒక అభివృద్ధి కార్యక్రమం గురించి చెప్పడానికి ఆయనకి ఒక లిస్ట్ లేదు. ఏం మాట్లాడినా, ఏ మీడియా ఛానల్లో మాట్లాడినా, ఏ ప్రెస్ మీట్లో మాట్లాడినా, లేదంటే ఏదైనా సభలో మాట్లాడినా కేసీఆర్ గారి పేరు తీయందే ఆయన ఏమంటారు ఆ ప్రోగ్రామ్ సక్సెస్ కాదన్న దీంతోనే ఆయనకు పోతున్నాడు.
ఎప్పుడు చూసినా తిట్టడం. ఆ తిట్టడం పక్కకు పెట్టి ఆయన చేసిన అభివృద్ధి 1.5 ఇయర్‌లో 1,00,000 కోట్ల అప్పు తీసుకొచ్చినావు కదా! ఆ 1,00,000 కోట్ల అప్పు తీసుకొచ్చిన దాంట్లో ఎక్కడ ఏ ఇటుక పెట్టి ఏ బిల్డింగ్ కట్టినావు, ఏ రోడ్లు వేసినావు, ఏ ఫ్లైఓవర్లు కట్టినావు, ఏమేమి వెల్ఫేర్ స్కీమ్స్ ప్రజలకు అందించినావు. అది క్లియర్‌గా చెప్తే బాగుంటుంది. కానీ రోజుకొక దుకాణం ముందేసుకొని అది అంటే పార్టీని ఇష్యూస్ని డైవర్ట్ చేస్తూ ప్రజల ఏమంటారు అడగకుండా స్కీమ్స్ అడగకుండా అభివృద్ధి అడగకుండా డైవర్ట్ చేసుకుంటా కాలం గడిపితే 5 ఏళ్ల పాటు ఎవరు చూడరు. డెఫినెట్గా రానున్న రోజులు చాలా కష్టకాలం రేవంత్ రెడ్డి గారికి ఉంది. ఎందుకంటే చాలా వేదికలు ఆయననే చెప్పడం జరిగింది, డబ్బులే లేవు, కోసుకొని తిన్న ఒక రూపాయి రాదని అంటున్నాడు. మరి అభివృద్ధి కార్యక్రమాలకి డబ్బులు లేని అన్నప్పుడు అండ్ ఇప్పుడు రీసెంట్గా మనం మన సబితా గారి ప్రెస్ మీట్ కూడా చూడండి అని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ గురించి మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ దాకా వదిలేసేయండి. మేము గత ప్రభుత్వం కేసీఆర్ గారు కేజీ టు పీజీ ఏదైతే ఉచిత విద్య చెప్పారో దాన్ని ప్రాపర్గా కంటిన్యూ చేయండి. ఎందుకండి అసలు ఇప్పుడు ప్రజెంట్ గురుకులాలను కూడా కుదించే ప్రయత్నం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం, ఎందుకు జరుగుతుందంటారు ఇట్లా? నేను అదే చెప్తున్నా. ఇప్పుడు అక్కడ దాకా మీరు ఇప్పుడు ఎన్నో 155 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో వీళ్ళు కొత్త యంగ్ ఇండియా స్కూల్స్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెడతా అని చెప్పి ప్రపోజల్స్ 11,000 కోట్లు ఏమో తీసుకున్నారు. జీవో కూడా రిలీజ్ చేయడం జరిగింది. అక్కడ దాకా వదిలేసేయండి. ఇప్పుడు ఏదైతే స్కూల్స్కి మెయింటెనెన్స్కి ఇబ్బందికరంగా ఉందో మేమే మా స్కూల్లో మా డివిజన్లోనే గతంలో కేసీఆర్ గారి దగ్గర నుంచి 30 కోట్ల నిధులు శాంక్షన్ చేసుకొని పద్మారావు గారు తీసుకొచ్చినది. ఇప్పటిదాకా కూడా దాని మీద ఎటువంటి యాక్షన్ లేదు. నువ్వు ఆ 30 కోట్లు ఇవ్వడానికే నీకు డబ్బులు లేవు, కానీ 11,000 కోట్లు యంగ్ ఇండియా స్కూల్స్ కట్టడానికి మరి అండ్ ఇప్పుడున్న స్కూల్స్కి మెయింటెనెన్స్ చేయడానికే నీకు ఇబ్బందికరంగా ఉండండి. ఇవన్నీ ఎట్లా చేస్తావు? పాసిబిలిటీస్ చెప్పాలి ఎవరికైనా. నువ్వు ఏదైనా ప్రాజెక్ట్ తీసుకుంటున్నావు, ఏదో బ్లైండ్గా వెళ్ళిపోతా నేను అన్ని పని చేస్తా. ఇప్పుడు హైడ్రాని తీసుకొచ్చి అదేదో ఏమంటారు ప్రజలను భయపెట్టి పైసలు తీసుకునే కార్యక్రమం చేసింది. ఇప్పుడు స్కూల్స్తో పిల్లల భవిష్యత్తుని నాశనం చేయదు. ఇప్పుడు నిన్న నువ్వు అక్కడ స్కూల్కి పోయి ఆడ పిల్లలకి సర్టిఫికేట్స్ ఇచ్చినావు. ఆ గురుకులాల్లో చదువుకున్న పిల్లలకే కదా నువ్వు సర్టిఫికేట్స్ ఇచ్చినావు. వాళ్ళు పాస్ అయినరు కాబట్టే ఆ స్కూళ్ళల్లో మేము మంచి విద్యని గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఇచ్చిన విద్య వాళ్ళు చదువుకున్నారు కాబట్టి ఆ విద్యతోనే వాళ్ళు ఇప్పుడు టాపర్స్ అయ్యారు. ఆ టాపర్స్కి నువ్వు సర్టిఫికేట్స్ ఇచ్చినావు. వారికి అవసరమైన విషయాల మీద అవసరమైన ఏమంటారు కార్యక్రమాలు విద్యాపరంగా వాళ్ళకి ఏమేమి అవసరం ఉన్నా అవి చేయడానికి ముందుకెళ్ళాలి. కానీ ఉన్న వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలని కొత్త వాటి కోసం అంటే మేము అగెయిన్స్ట్ కాదు, కానీ దాన్ని ఎట్లా చేస్తావు ఏంటి అనేది ప్రతి ఒక్కళ్ళ ప్రశ్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ బడ్జెట్ లేదు, ఉన్న బడ్జెట్ని దీనికి యూటిలైజ్ చేయ కానీ ఇంకెప్పుడో చేస్తా అన్న మాట కరెక్ట్ కాదనేది. అయితే నిన్న రీసెంట్గా జరిగినటువంటి మీటింగ్లో ఐఏఎస్ హోదాలో ఉండి ఒక లేడీ ఐఏఎస్ విద్యార్థులు వాష్రూమ్స్ గడిగితే బాత్రూమ్లు గడితే తప్పేంది అని మాట్లాడింది. మీరు సమర్థిస్తున్నారా ఈ వ్యాఖ్యలు? ఎట్లా చూస్తారు అసలు మీరు? ఒక ఆఫీసర్ అయి అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. డెఫినెట్గా పిల్లలకి పనులు నేర్పియాలి, కానీ అట్లా అని చెప్పేసి నువ్వు స్కూళ్ళల్లో బాత్రూమ్లు గడిపిస్తానంటే అదేం పద్ధతి? ఇళ్ళల్లో వాళ్ళ పేరెంట్స్ లేరా వాళ్ళకి నేర్పించడానికి చేత కదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని చెప్పేసి మనం మాట్లాడినప్పుడు పిల్లల్ని చైల్డ్ లేబర్ మనము ఎంకరేజ్ చేయం కొన్ని సందర్భాల్లో. మరి ఆ పిల్లలని స్కూళ్ళల్లో క్లీన్ చేపిస్తాను, ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇట్లనే క్లీన్ చేపిస్తాను, ఊరుకుంటారు ఎవరైనా? అంటే ఏదో విద్యార్థులు చదువుకోవడానికి స్కూల్కి వస్తున్నారు, విద్య నేర్పియండి, ఎట్లా ఉండాలో ఏ ప్లేస్కి పోతే ఎట్లా ఉండాలని చెప్పేసి ఆ విధంగా డిసిప్లిన్ నేర్పియాలి అని చెప్పేసి తప్పేందంటే మరి నువ్వు అడిగేది ఉండే నీతో పాటు అలాంటి వాళ్ళని తీసుకోవో అడుగుతాం, సర్వీస్ చేస్తాం, అట్లా ఏం లేదు. కానీ అట్లా అని చెప్పేసి చదువుకున్న పిల్లలను వచ్చి అక్కడ వాళ్ళు చదువుని నెగ్లెక్ట్ చేయించి ఇవన్నీ పనులు చేయడం కరెక్ట్ కాదు. అదే ఒక పక్క ఈ గురుకుల విద్యార్థుల మీద అంటే గురుకులాలు మొత్తం కూడా కుదించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకో పక్క మన జెడ్పిహెచ్ఎస్ స్కూల్స్కి సంబంధించి కూడా కొంత ఇబ్బందికరంగా తయారవుతూ ఉన్నది ఆ విద్యా వ్యవస్థ మొత్తం కూడా. అంటే అందులో మెయిన్గా పేద విద్యార్థులు బడుగు బలైన వర్గాల నుంచి వచ్చిన విద్యార్థులే ఉంటారు. వాళ్ళ విద్యనే కొంచెం ఇబ్బందికరంగా మారుతూ ఉన్నది. మన రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి కూడా ముఖ్యమంత్రి గారే స్వయంగా. ఎట్లా ఉంది అసలు విద్యా వ్యవస్థ? అంటే ఇప్పుడు మీరు అన్న మాట కరెక్టే. డెఫినెట్గా గతం కంటే ఇప్పుడు చాలా డ్రాప్అవుట్స్ ఉన్నారు. అక్కడికి వెళ్ళలేని పరిస్థితి, వాళ్ళకి ప్రాపర్ ఎమ్యూనిటీస్ లేవు, ఎడ్యుకేషన్ అంటే ఇచ్చే ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళు కూడా సరిగా లేకపోవడం, వాళ్ళకి ఏమంటారు శాలరీస్ ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాం. కొంతమంది పిల్లలు చెట్ల కింద కూర్చొని చదువుకునే పరిస్థితి ఉంది. అండ్ ఏమంటారు రెంటెడ్ దాంట్లో స్కూల్స్ ఉన్నాయి, దాంట్లో మనం అమౌంట్ ఇంకా కట్టే పరిస్థితి లేదు. ఇవన్నీ ఉన్నాక కూడా చాలామంది పిల్లలు కష్టపడి చదువుకున్నారు గతంలో. అవన్నీ కూడా అంటే ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరైతే విద్యార్థులకి మీరు అన్నట్టు కింది స్థాయి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే అక్కడికి వచ్చి చదువుకుంటే ఎఫర్ట్ చేయలేని వాళ్ళ ఎడ్యుకేషన్ మీద.
సో గత 10 సంవత్సరాల కంటే ముందు స్కూల్స్ ఏ విధంగా ఉన్నాయి, 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో స్కూల్స్ ఏ విధంగా ఉన్నాయని ప్రజలు గమనించినారు అండ్ ఆసక్తి చూపించారు గతంలో రావడానికి. ఇప్పుడు అసలు ఎవరు పట్టించుకునే నాదులు లేరు, చెప్పే నాదులు లేరు, సరిగా మమ్మల్ని ఎక్కడ కూడా కేర్ చేయట్లేదు. అక్కడ పోతే చదువు కంటే పనులు ఎక్కువ చెప్తున్నారు. మనం చాలా సందర్భాల్లో చూసినాము, ఒక స్కూల్ దగ్గరికి పోతే ఇటుకలు మోపియడము, పిల్లలతోని ఊడిపియడం అవన్నీ చేస్తున్నారు. సో స్కూల్కి పోతే మాకు చదువు తప్ప పనులన్నీ జరుగుతున్నాయనే ఉద్దేశంతో వాళ్ళ పేరెంట్స్ కూడా గమనించి పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్ సైడ్కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సో ఏమీ లేని వాళ్ళు అక్కడికి వచ్చి అవన్నీ అంటే అట్లాంటి మంచి విద్యను అందించుకోవాలనుకుంటున్నారు. వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదు. సో ఇప్పుడు మన ప్రోగ్రామ్ ఉంటుంది, ఇప్పుడు మనం చేస్తుంటాం. ఇప్పటిదాకా లేదు. గతంలో మేము స్కూల్స్ స్టార్ట్ అవ్వకముందు స్లమ్ ఏరియాస్లలోకి వెళ్తాము, లేదంటే ఎక్కడైతే పిల్లలు డ్రాప్అవుట్స్ ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి మళ్ళీ స్కూల్స్కి రావాలని ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేస్తారు. ఆ ప్రోగ్రామ్స్ కూడా ఎక్కడ జరగట్లేదు. ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండి రేవంత్ రెడ్డి గారు ఇప్పటిదాకా ప్రాపర్ రివ్యూ చేయలేదు. సరే ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండి పిల్లల దగ్గరికి పోయి నువ్వు ఎట్లా చదువుకోవాలి, పెద్దగా అయితే ఎట్లా సక్సెస్ అవుతావు ఏంటి అని చెప్పేసి ఒక ఇన్స్పైరింగ్గా మాట్లాడాలి. కానీ వారు చేసే వ్యాఖ్యలు ఎట్లా ఉంటాయంటే పిల్లల దగ్గరకు పోయి సావుల గురించి మాట్లాడతాడు. ఆయన చచ్చిపోవాలి, ఈయన చచ్చిపోవాలి, ఇట్లుండాలి అట్లుండాలని చెప్పేసి నోటికి ఎంత వస్తే అంత హద్దు లేకుండా మాట్లాడుతారు పిల్లలు. అంటే నిన్న కూడా మాట్లాడింది కదా, అదే పిల్లలు గురుకుల విద్యార్థుల్ని ముందర పెట్టుకొని గత ప్రభుత్వం ఏం చేయలేదు, కేసీఆర్ గారు విద్యార్థులందరినీ మోసం చేసిండని మాట్లాడారు. మీరేమో ఒక పక్క గురుకుల వ్యవస్థ మొత్తం కూడా కేసీఆర్ది అని చెప్పి మీరు చెప్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎన్ని స్కూల్స్ ఆయన ఓపెన్ చేసిండ్రు, ఎంతమంది పిల్లల్ని ఆయన జాయిన్ చేయించారు, లిస్ట్ ఇస్తే బాగుంటుంది. మేము ఏం చేసినామో గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ హయాంలో ఎన్ని గురుకుల స్కూల్స్ ఓపెన్ చేసినాం, ఎన్ని గవర్నమెంట్ స్కూల్స్ ఓపెన్ చేసినాం, దాంట్లో ఎంతమంది పిల్లల్ని జాయిన్ చేయగలిగాను, ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళకుండా గవర్నమెంట్ స్కూల్స్లో విద్య ఎట్లా ఉందనేది చూపించడము, అవన్నీ కూడా మేము చేయడం జరిగింది. మరి ఈయన ఏం చేసిన ఎన్ని పెద్ద మాటలు మాట్లాడుతున్నాం, మరి ఈయన ఏం చేసినా చెప్తే బాగుంటుంది కదా. అక్కడ పోయి ఆయన ఏం చేసిండో, కేసీఆర్ గారు ఏం చేసిందో వదిలేసి మరి నువ్వు చేసింది చెప్పు. 1.5 ఇయర్లో విద్యాపరంగా కొత్త పాలసీస్ నువ్వేం తీసుకొని వచ్చినావు, విద్య అంటే ఇంకా ఏమంటారు ఇంప్రూవ్ చేయడానికి ఏమి అభివృద్ధి కార్యక్రమాలు విద్యాపరంగా చేసినావు అన్నీ చెప్తే బాగుంటుంది. మేము గురుకులాలు అంటే స్ట్రెంగ్త్ని పెంచినాం, పిల్లలు అక్కడ రావడం జరిగింది, స్కాలర్షిప్స్ని కంటిన్యూ చేస్తున్నాం, ఆ స్కాలర్షిప్స్ ఇవ్వట్లేదు. సో అక్కడ అవసరమైన పిల్లలకి భోజనాలే కానివ్వండి, ఫ్రీ ఫుడ్డే కానివ్వండి, ఇంకా స్కూల్ బుక్స్ అవన్నీ అన్ని రకాలుగా కూడా అన్నీ సమకూర్చిండ్రు కేసీఆర్ గారు. మరి నువ్వు వచ్చి ఏం చేసినావు అని అంటే ఆ రిపోర్ట్ మన దగ్గర ఉంది. ఏంది, వచ్చే పిల్లల్ని రానియకుండా వెనుకకు లాగడం, వచ్చిన పిల్లల్ని చదువుకోకుండా ఇట్లనే బాత్రూమ్లు కలిపియడం, లేదంటే అవి పనులు చేయడం, ఇట్లాంటి పనులు చేసిండు కాబట్టి అవి చెప్పుకోలేని పరిస్థితిలో ఆయన ఉన్నాడు కాబట్టి అంటే కేసీఆర్ గారు పేరు తీస్తున్నాడు. అంటే ఒక విద్యా మంత్రిగా ఉండి పిల్లలకి విద్యాబోధన టైప్ నువ్వు చదువుకున్నది ఏదో ఒక మంచి చదువుకొని ఉండదు కదా, కొద్ది గొప్ప మీ వాళ్ళు కూడా నీకు మంచి తెలివే వచ్చిండు, ఆ మంచి తెలివిని ఉపయోగించి ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చిల్లర చేష్టలు బయట చేయొచ్చు కానీ పిల్లల ముందు కాదు. సో అట్లాంటి పనులు మానుకొని ఇప్పుడే కదా గతంలో కూడా స్కూల్ ప్రోగ్రామ్కి అక్కడ పోయి సాల్వ్ గురించి మాట్లాడతాడు, కేసీఆర్ గారి గురించి మాట్లాడు. కేసీఆర్ గారి పేరు తీయండి, నీకు పొద్దు గడవదా, రాత్రి పడుకుంటే కేసీఆర్, పొద్దున్న లేస్తే కేసీఆర్, అంటే ఇంకా నువ్వు సోయిలో ఉన్నా లేకపోయినా కేసీఆర్ గారి పేరు తీసుకుంటేనే బతుకుతావా? ఇంకెన్నేళ్ళు, ఇంకెన్ని సంవత్సరాలు, ఇంకెన్ని రోజులు కేసీఆర్ గారి పేరు తీస్తావు? నువ్వు చేసిన పనులు చెప్పు. ఏడాదిన్నర కాలంలో నువ్వు ఏం అభివృద్ధి చేసినావు ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి. తెలంగాణ ప్రజలు ఏదైతే నీ దగ్గర నుంచి అధికారం ఇచ్చి కూర్చోబెట్టినారు కదా, మరి అప్పటి నుంచి ఇప్పుడు దాకా నువ్వు చేసిన పనులు ఏంటిదో చెప్తే చాలా బాగుంటుంది. అవి చెప్పడం మానేసి ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తే మాత్రం ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. అని ఇప్పటికే అర్థమైపోయింది నీ పరిపాలన విధానం ఎట్లుంది అనేది. నీ అంతటా నువ్వే ఒప్పుకున్నావు, నేను చాతగానోడిని, నేను చేయలేను, నేను చేతులు ఎత్తేస్తున్నా అని చెప్పేసి. ఇప్పటిదాకా ఏ ముఖ్యమంత్రి కూడా ఎంత ఇబ్బందులు ఉన్నా కూడా ఆ ఇబ్బందులను బయట కనిపించకుండా ప్రజలకి అన్ని విధాలుగా ఏమంటారు వాళ్ళకు అవసరమైన పనులన్నీ చేసిండ్రు తప్ప ఇక్కడ కూడా నాకు అంటే రాష్ట్రం ఇట్లా అయిపోయింది అట్లా అయిపోయింది అంటే ఆ రాష్ట్రంలో అట్లా ఇబ్బందులు ఉన్నా కూడా ఎట్లా రెవెన్యూని జనరేట్ చేయాలో, ఎట్లా తీసుకొచ్చి ప్రతి దానికి ఇవ్వాలంటే ప్రయారిటీ బేస్గా అన్ని పనిచేసారు తప్ప ఇక్కడ ఆయన ప్రయారిటీ, ఆయన పర్సనల్ ప్రయారిటీలు ఫుల్ఫిల్ చేసుకుంటున్నాడు తప్ప ప్రజల ప్రయారిటీ మాత్రం ఆయన పట్టించుకుంటలేదు. అది క్లియర్గా కనిపిస్తుంది. రైట్ మేడం, ఇప్పుడు ఏదైతే తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను పెంచడం కోసం అందాల పోటీలు తీసుకొచ్చారో అంతే పెద్ద ఎత్తున తెలంగాణ కాదు యావత్ దేశ బ్రాండ్ ఇమేజ్ ఒక్కటేసారి కింద డౌన్ఫాల్ అయిందని చెప్పి పెద్ద ఎత్తున నడుస్తూ ఉన్నది చర్చ. మీరేమంటారు? మిస్ ఇంగ్లాండ్ చేసింది నిజంగా
అంటే ఆమె అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు మొత్తం కూడా ఆమెను తప్పుపడతా ఉన్నారు. ఆమె కరెక్ట్ కాదు, ఆమె చెప్పలేదు, ఆమె మొత్తం ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఆ మీడియాకు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఇంటర్వ్యూలో చెప్పడం మొత్తం రాంగ్ అని చెప్తా ఉన్నారు. మీరేం చెప్తారు? ఇప్పుడు మిస్ ఇంగ్లాండ్కి ఏం అవసరం తెలంగాణ బ్రాండ్ని డ్యామేజ్ చేయడానికి? సరే ఇక్కడ ఉన్న వాళ్ళకి అవసరం అయితే బీజేపీ వాళ్ళకో మరి కాంగ్రెస్ వాళ్ళకో ఇంకా వేరే పార్టీలకో ఇక్కడ ఉన్న వాళ్ళకి అవసరం తెలంగాణ బ్రాండ్ తగ్గితే పెరిగితే ఇక్కడ ఉన్న వాళ్ళకి అవసరం. ఆమెకి ఏం అవసరం? ఆమె రాంగ్ స్టేట్మెంట్స్ ఇస్తే ఏమి లాభం అవుతుంది ఆమెకి? సో ఆమె ఏం ఎక్స్పీరియన్స్ అయింది వచ్చినప్పటి నుంచి వెళ్ళే అంటే చాలా పెద్ద పెద్ద వ్యాఖ్యలు చేసింది కదా నన్ను, అంటే అక్కడికి పోయిన తర్వాత ఒక ప్రాస్టిట్యూట్ లాగా అనిపించింది, మమ్మల్ని అట్లా చూసిర్రు అని చెప్పి చెప్తా ఉన్నది. అదే అంటున్నాను. ఇప్పుడు ఆమె రాగానే ఆమెకి అయిన ఎక్స్పీరియన్స్ ఒక్కొక్కటిగా ఆమె ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆమె ఎక్స్పీరియన్స్ చేసింది, ఆమె ఎక్స్ప్లెయిన్ చేసింది, దాంట్లో ఆమె తప్పుపట్టడం లేదు. ఒకవేళ ఆమె చేసిన స్టేట్మెంట్ నిజంగా కరెక్ట్ ఉంటే ఇప్పుడు కమిటీ చేసారు, కమిటీ తేల్చాలి కదా, తీయాలి కదా. ఇప్పుడు ఆమెకి ఇబ్బంది అయింది కాబట్టి ఆమె చెప్పింది. ఏ ఆడపిల్ల అయినా కూడా ఆమె తగ్గించుకొని ఆమె గౌరవాన్ని తగ్గించుకొని అంటే ఏమంటారు ఆమె పిఆర్ స్టంట్ లాగా ఎవరు చేయరు. ఆమె వ్యక్తిత్వాన్ని ఇది అయ్యే విధంగా ఏ మహిళ మాట్లాడుతుంది? ఎవరు మాట్లాడరు. సో అంత మంచి స్టేజ్కి వచ్చి తన పేరుని డ్యామేజ్ చేసుకోవాలని ఎవరు చూడరు, అనుకోరు. సో ఆమె ఆ స్టేట్మెంట్ ఇచ్చిందంటే వాస్తవాలు జరిగి ఉండొచ్చు. ఇప్పుడు ఇవన్నీ కాంపిటీషన్స్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది. గవర్నమెంట్ కండక్ట్ చేస్తున్నట్టు ప్రైవేట్ ఏజెన్సీస్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఎందుకు ఇంప్రెస్ చేయాలి? అంటే వీళ్ళు మరీ మెగా కృష్ణారెడ్డి ఇంటికి పోయినారు, ఆయనను ఎందుకు ఒక స్పాన్సర్ అయినంత మాత్రాన వారి ఇంటికి వెళ్ళి వాళ్ళ కంపెనీసే కానివ్వండి వాళ్ళని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం ఏముంది? సో అవంతటా కాంపిటీషన్స్ అయిపోయిన తర్వాత చేసుకుంటే అది ప్రైవేట్. బట్ ఇప్పుడు గవర్నమెంట్ అండర్లో ఈ కాంపిటీషన్స్ జరుగుతున్నప్పుడు వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి వాళ్ళని ఇంప్రెస్ చేసి మనం చాలా వీడియోస్ చూసినాం, చాలా ఫొటోస్ చూసినాం, చాలామంది ఆ టేబుల్స్ దగ్గరికి వెళ్ళి ఫొటోస్ తీసుకోవడము. గవర్నమెంట్ ప్రోగ్రామ్ అన్నప్పుడు అఫీషియల్స్ మాత్రమే ఉండాలి ఆ కండక్ట్ చేసిన వాళ్ళు. తిరుపతి రెడ్డి కూడా పాల్గొన్నట్టుగా మనకు ఫోటోలు వీడియోలు వస్తున్నాయి. ఏం హోదా ఉందని చెప్పి ఆయనను పిలిచిండ్రో ఎవరికి తెలియదు. ఒక అధికారిక కార్యక్రమాలలో వాళ్ళని పిలిచినప్పుడు వాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలా. నువ్వు పిలిచిన ప్రోగ్రామ్కి ఆ స్టేజ్ దగ్గర కింద నుంచో పెట్టాలా, నమస్తే పెట్టాలి, పంపించాలి. స్టేజ్ ఎక్కిపించి వాళ్ళని శాలువతో కప్పించి అవన్నీ తర్వాత ఏదైనా ప్రభుత్వ అయ్యేటప్పుడు వాళ్ళని ఇన్వైట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి అన్న అవ్వడమే ఒక హోదా అనుకోవచ్చా? ఆయన అట్లనే చేస్తున్నాడు కదా. అట్లనే ఇప్పుడు కుటుంబ పాలన అని ప్రతిసారి బీఆర్ఎస్ పార్టీని అంటున్నారు, కానీ కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలన కాదా? వాళ్ళందరూ పదవులు అనుభవిస్తలేరా? మరి రేవంత్ రెడ్డి గారి బ్రదర్స్ కూడా అట్లనే ఎటువంటి ఏమంటారు పొజిషన్ లేకుండానే వారు ఏం చేస్తున్నారంటే అన్ని ఏమంటారు హోదాలు అనుభవిస్తున్నారు. పోలీస్ వాళ్ళు సెల్యూట్ చేస్తారు, కలెక్టర్లు వచ్చి బొకేలు ఇచ్చి వాళ్ళని వెల్కమ్ చేస్తారు, అధికారిక కార్యక్రమాలను వాళ్ళని కూర్చోబెట్టి రెడ్ కార్పెట్ వేసి మరి పిల్లలని చెప్పులు ఇడిచి ఇది మనకు జరగలేదు. ఏది ఉందో ఏ ప్రోటోకాల్ అంటే గతంలో కూడా బీఆర్ఎస్ ఉన్నప్పుడు బీజేపీ వాళ్ళు మన ఏమంటారు బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నా ఎవరున్నా కూడా వాళ్ళని ముందు పెట్టుకొని కార్యక్రమాలు చేసిండ్రు తప్ప ఇక్కడ కూడా ప్రోటోకాల్ ఉల్లంఘన అయితే జరగలేదు. ప్యూర్లీ మనకి ఉన్న అడ్మినిస్ట్రేషన్ ప్రోటోకాల్ని ఫాలో అవుతూనే పనులు చేసినాం. ఇట్లాంటి సంస్కృతి ఇప్పుడున్న ప్రజెంట్ కాంగ్రెస్ సంస్కృతి మాత్రం లేదు. అంటే అన్నదమ్ములు వచ్చి కూర్చోవడము, వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చి కూర్చోవడము, వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి వేరే వాళ్ళని తీసుకొని వచ్చి చిల్లర వేషాలు వేయడం, ఇవన్నీ ఎప్పుడు జరగలేదు. ఏది ఉన్నా కూడా ప్రొఫెషనల్గా డిగ్నిటీగా అడ్మినిస్ట్రేషన్ నడిచింది. అదేవిధంగా బీఆర్ఎస్ ఉన్నప్పుడు జరిగింది కాబట్టి ప్రజలందరూ ఆ అడ్మినిస్ట్రేషన్ కోరుకుంటుంది. ఇప్పుడున్న అడ్మినిస్ట్రేషన్ చిల్లర ముఖ్యం. చీప్ ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి అన్ని చీప్ లెక్కలు నడుస్తున్నాయి ఇక్కడ. ఫైనల్గా మేడం ఇప్పుడు కేటీఆర్ మీద కేటీఆర్ని మళ్ళీ విచారణకు పిలవడం జరిగింది, మళ్ళీ నోటీసులు ఇచ్చారు. ఏమనుకోవచ్చు అంటే అంతా అయిపోయింది, ఇక క్లోజ్ అయింది, ఈ కార్ ఫార్ములా ఈ రేసు ఆ కేసు మొత్తం కూడా అయిపోయింది, కంప్లీట్ అయింది అనుకున్న సమయంలో మళ్ళీ నోటీసులు కావచ్చు, విచారణకు పిలవడం కావచ్చు, మళ్ళీ ఏమన్నా లోపలేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి? అంటే అదే మీకు ఇందాక చెప్పింది, ఇప్పుడు ఆయన మీద ఈడీ దాన్ని కప్పిపుచ్చడానికి దాన్ని ఎక్కడ కూడా డిస్కషన్ రావడానికి అన్నిటినీ ఇప్పుడు 1.5 years నుంచి ఎన్నో ఆరోపణలు చేశారు. ఈడీ అన్నారు, ఫోన్ ట్యాపింగ్ అన్నారు, కాళేశ్వరం కేసు అన్నారు, అంటే రకరకాలుగా వాళ్ళు ఆరోపణలు చేశారు. కానీ ఎక్కడ కూడా దాన్ని ప్రూవ్ చేయాలి, ఓన్లీ ఆరోపణలను మాత్రం. అది కూడా డైవర్ట్ చేయడానికి అదంతా అందరికీ తెలుసు. ఎందుకంటే ప్రభుత్వం ఆయన చేతిలో ఉంది, పవర్ ఆయన ఉన్నాడు, ముఖ్యమంత్రి ఆయన, ఏజెన్సీస్ అందరూ ఆయన కంట్రోల్లోనే పనిచేస్తారు. మరి ఏ రకంగా వాళ్ళు ప్రూవ్ చేయగలిగినాయి ఇప్పటిదాకా? అప్పుడు ఏసీపీ ఇన్వెస్టిగేషన్కి పిలిచినావు, అక్కడ కూడా ఒక ఇంత ఏమంటారు స్కామ్ జరిగిందని ప్రూవ్ చేయలేకపోయినావు.
కాళేశ్వరం దాని గురించి కూడా కమిషన్ వేసినాం, అక్కడ కూడా ఎటువంటి లోపాలు తీయలేదు. వాస్తవానికి వాళ్ళు చెప్పినప్పుడు ఎక్కడైనా డ్యామేజ్ అయితే మనం దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తాం, కానీ ఉన్న డ్యామేజ్ ఇంకా హోల్డ్ చేసి ఇంకా పెద్ద చేసి ఇది జరిగిందని చెప్పేసి చూపించడము వీళ్ళకే సాధ్యపడుతుంది. అన్ని డైవర్షన్ పాలిటిక్సే. ఏదైతే ఇప్పుడు ఏసీపీ నోటీస్ ఇచ్చిండ్రో అది కూడా డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే. డెఫినెట్గా దాంట్లో కూడా ఎటువంటి ఏమంటారు వాళ్ళకి ఎంత తవ్వినా కూడా ఎంత ఇది చేసినా కూడా వాళ్ళకి ఏం దొరకదు. దాంట్లో క్లియర్గా కేటీఆర్ గారు అన్ని విధాలుగా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక ఇది ఎటువంటి స్కామ్ లేదు, ఏదున్నా కూడా ఆన్ రికార్డ్ ఉంది. అంటే ఇచ్చిన ఇన్వెస్ట్మెంట్సే ఖర్చు పెట్టింది అదంతా కూడా ఆన్ రికార్డ్ ఉంది. సో ఆన్ రికార్డులో ఉన్నది ఏది కూడా తప్పు ఉండదు. డెఫినెట్గా కేటీఆర్ గారికి ఎటువంటి ఇబ్బంది కాదు. ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసినా బీఆర్ఎస్ మాత్రం కాంగ్రెస్ పార్టీని నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటుంది వాళ్ళ 6 గ్యారంటీల మీద. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇది కేవలం కాళేశ్వరం ఇచ్చినటువంటి కేసీఆర్ గారి మీద ఇచ్చినటువంటి కాళేశ్వరం నోటీసులు కావచ్చు, ఇటు కేటీఆర్ గారికి రీసెంట్గా ఇచ్చినటువంటి నోటీసులు కావచ్చు, ఇవన్నీ కూడా నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి గారి పేరు రావడం ఇదంతా కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగమే అని చెప్పి కార్పొరేటర్ హేమ గారు చెప్తా ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాఘవేంద్రతో నవీన్, ఆద్య టీవీ, హైదరాబాద్.